దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినాన శిష్యులందరూ ఒక చోట కూర్చుని ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండి మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారందరిపైకి దిగి వచ్చినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునామానికి మహిమ కలుగునుగాక. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడుతూ, ఇదిగో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడుట, పరిశుద్ధాత్మ చేత శక్తి పొందుకొనుట, పరిశుద్ధాత్మని శక్తిని పొందుకొని దేవుని చిత్తాన్ని, దేవుని కార్యాన్ని జరిగించడానికి అభిషేకించబడటం, దేవుని కార్యాన్ని జరిగించడం కొరకు సిద్ధపరచబడటమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అందుకే మరి నీవు నేను క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞకు విధేయత చూపిన వారమై ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి ప్రయాసపడదాం. ఆ వాగ్దానము మనందరికీ సిద్ధపరచబడి ఉన్నది. మరి నీవు ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుకున్నావా? పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడ్డావా? ఆత్మ పూర్ణులై యుండుడి అని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆత్మ పూర్ణులై ఉండడము అనేటువంటిది మరి ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప అనుభవముగా ఉంటూ ఉన్నది. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మరి గొప్ప అనుభూతి అయి ఉంటూ ఉన్నది, గొప్ప మరి ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటున్నది, గొప్ప మరి ప్రత్యేకతగా మనము చెప్పుకోవచ్చు. హల్లెలూయా. దేవునితో సహవాసము, దేవునితో మరి దేవుని సన్నిధిని ఎదుర్కొనడం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అలాంటి అనుభవము నీకు నాకు ఎంతగానో అవసరమై ఉంటున్నది. దేవుని చిత్తాన్ని, దేవుని సువార్త నీవు నేను ప్రకటించాలి. దేవుని రాజ్య సువార్తను మరి ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు నీవు నేను లోబడాలి అంటే ఆయన అన్నాడు, మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఆ వాగ్దానాన్ని మరి అపోస్తలులు, శిష్యులందరూ పొందుకున్నారు. అపోస్తల కార్యములో పరిశుద్ధాత్ముని కార్యములను మనము చూడగలుగుతూ ఉన్నాము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు, బర్నబాలు అక్కడ సమాజ మందిరములలో, యూదుల సమాజ మందిరంలో వారు బోధిస్తూ, క్రీస్తు ప్రభుల వారిని గురించి బోధిస్తూ, ఆయన మెస్సియా అని, ఆయన లోక పాపాలని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని, ఆయన నామమందు విశ్వాసముంచి వారందరూ రక్షించబడతారు, ఆయన పునరుత్థానుడిగా సజీవుడిగా
తిరిగి లేచాడు, ఆయన నామముననే పాప క్షమాపణ అని బోధిస్తూ ఉన్నప్పుడు అన్యజనులందరూ వారి మాటలు విని రక్షణ పొందుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింసలు కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అండ్ ద డిసైపుల్స్ వర్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ విత్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. ఆ శిష్యులైతే, ఆ యూదులు, ఆ ప్రజలంతా పెడుతున్నటువంటి హింసలు, అవమానాలు, నిందలు కాదు కానీ పరిశుద్ధాత్మని పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆనందభరితులై ఉంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వారు నడిపించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఇంకా సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం గమనిస్తే, సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని దేవుని పరిచర్యకు నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్న వాడైన స్టెఫనును, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలుబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఆ 12 మంది శిష్యులు, ఆ క్రీస్తు ప్రభుల వారి శిష్యులు, ఆ యొక్క శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ 12 మంది అపోస్తలు తమ యొద్దకు శిష్యులను పిలిచి ఇంకా దేవుని పరిచర్య, దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి, ఇంకా అనేకులు దేవుని శిష్యులుగా, క్రీస్తు ప్రభుల వారి శిష్యులుగా నియమించబడాలి, దేవుని రాజ్య సువార్త విస్తరించాలి. కాబట్టి ఇదిగో సహోదరులారా, మీలో ఆత్మతో జ్ఞానంతో నిండినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారిని ఎన్నుకొని వారిని దేవుని పరిచర్యకు ప్రతిష్ఠిస్తామని వారు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో 7 వారు దేవుని పరిచర్యకు నియమించారు. వారిలో ప్రముఖుడు స్టెఫను. స్టెఫను గురించి మనందరికీ తెలుసు. ఆయన పరిశుద్ధాత్మతోను కృపతోను, దేవుని కృపతోను పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు. హల్లెలూయా. అందుకే ఆయనను రాళ్ల చేత హింసిస్తున్నప్పుడు, రాళ్లతో కొట్టి ఆ యూదులందరూ ఆయనను చంపుతూ ఉన్నప్పుడు కూడా యేసయ్యను చూడగలుగుతూ ఉన్నాడు. యేసయ్యతో అంటున్నాడు, ప్రభువా, వారి పాపమును వారి మీద మోపకము, వారిని క్షమించమని వేడుకుంటున్నాడు. క్రీస్తుకు కలిగి ఉన్నటువంటి మనస్సును స్టెఫను అక్కడ ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉంది. క్రీస్తును పోలి నడుచుకునేటువంటి స్వభావము మనకు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కలుగజేయగలడు. హల్లెలూయా. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నేను కూడా ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మ నింపుదలను నేను పొందుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. అప్పుడు మాత్రమే క్రీస్తు ప్రభుల వారి శిష్యులుగా ఆయన పరిచర్యను జరిగించడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి నేను అర్హత పొందుకుంటాం. దేవుని సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి అర్హతయే
పరిశుద్ధాత్మ నింపుదల. అందుకే యేసయ్య, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడే వరకు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకునే వరకు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు శక్తి అవసరమై ఉంటున్నది. ఈ లోకంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి అంటే మనకు దేవుని పరిశుద్ధాత్మ శక్తి అవసరమై ఉంటున్నది. అట్టి శక్తిని నేను ఎప్పుడు పొందుకుంటాము అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారానే పొందుకొనగలుగుతాము. హల్లెలూయా. అందుకే ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకున్న వారై, అట్టి అనుభవము కలిగిన వారై దేవుని స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలని యేసయ్య శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. హల్లెలూయా. ఇక్కడ మరి మనము కొర్నేలి గురించి చూస్తూ ఉన్నాము. కొర్నేలి పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు. అన్యజనుడైనప్పటికీ ఆయన భక్తిపరుడు, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను మరి ఎక్కువగా క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞకు లోబడి ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో నిలిచిందాం. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించబడదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా ప్రభు మీ చలనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దీని మీద మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా దేవా, క్రీస్తు ప్రభుల వారు మాకు ఆజ్ఞాపించిన మాదిరిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మేము పొందుకొని ఆయా పరిశుద్ధాత్మని శక్తిని మేము పొందుకొని భూదిగంతముల మట్టుకు దేవా మీ రాజ్య సువార్తను ప్రకటించడానికి సాధనములుగా మీ నామమున అద్భుత కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు జరిగించే మీ కొరకు మీ యొక్క మహిమగల సాధనాలుగా మమ్మల్ని ప్రతిష్టపరచమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా దుఃఖంలో, వేదనలో, కృంగి ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత బిడ్డలను నింపి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి బిడ్డలను నడిపించి మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.